ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంట్లోంచి బయటకు కాలు పెడితే మండిపోయేంతలా, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ముగ్గిపోయేంతలా ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల 25వ తేదీన రోహిణీ కార్తె ప్రవేశిస్తూ ఉండగా అంతకు ముందే ఎండలు బగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎండల తీవ్రత ఎలా ఉంది? వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉదయం నుంచే ఉక్కపోత మొదలైంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, పార్వతీపురం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం తదితర ప్రాంతాల్లో కూడా వడగాలులు వీస్తున్నాయని చెప్తున్నారు. ఎల్లుండి కూడా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాలులు వీస్తాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. సోమవారం నాడు గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జగిత్యాల జిల్లా మిగతా ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీల నుంచి, అలాగే మల్లాపూర్లో 45 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత, వడదెబ్బ కారణంగా కామారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట ఆ తదుపరి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఎండ నమోదైంది. రానున్న 3 రోజుల్లో తెలంగాణ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. చాలా జిల్లాలకు 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నాయని కూడా అంటున్నారు.